హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ సిస్టర్స్ నందికొల్ల. యాక్చువల్లీ నేను ఇంత మార్నింగ్ లేచి రెడీ అయ్యాను అంటే నేను ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాను. నేను మీకు జాతర వీడియో అని చెప్పి పెట్టాను కదా, అది కంటిన్యూషన్ అనమాట. ఇప్పుడు నేను గుడికి వెళ్ళి అమ్మవారికి చీర పళ్ళు అవన్నీ ఇచ్చేసి వస్తాను. సో మీరు కూడా నాతో పాటు రండి. చూసారా అండి, ఎంత మార్నింగ్ కూడా వర్షం వస్తుంది. యాక్చువల్లీ అమ్మవారి పండగ అంటే ఆ రోజు కంపల్సరీ ఏదో ఒక టైంలో వర్షం అనేది వస్తుంది. సో ఇంక మనం వర్షం వచ్చినా మనం ఆగకూడదు కాబట్టి మార్నింగే మళ్ళీ ఇంకా అలా గొడుగు పట్టుకొని గుడికి వచ్చేసాను. కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి అది దండం పెట్టుకుంటున్నాను. చూడండి అమ్మవారిని ఎంత చక్కగా ఎంత అందంగా అలంకరించారు. సో అలా బయటకు వచ్చేసి చీర ఎక్కడ ఇవ్వాలండి అని నేను అడిగితే లైన్లో వెళ్ళి అలా వేరే సైడ్ ఉందమ్మా, అటుకు చీర మీరు ఇవ్వచ్చు అని నాకు చెప్పారు. సో మళ్ళీ దానికి సెపరేట్గా లైన్లో వెళ్ళి అమ్మవారికి చీర అక్కడ సమర్పించుకొని వాళ్ళు ప్రసాదం ఇచ్చారు. అరటిపండు కొబ్బరికాయ తీసుకొని నేను అలా బయటకు వచ్చేస్తున్నాను. వచ్చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ వినాయకుడిని కూడా పూజ చేస్తున్నారు, అక్కడ కూడా దండం పెట్టుకున్నాను. యాక్చువల్లీ లోపల అమ్మవారే పరదేశ అమ్మవారిని ఇలా పెద్ద విగ్రహంలో తయారు చేసి ఇట్లా బయటనది ప్రతిష్ఠించారనమాట. సో ఈవినింగ్ ఏంటంటే జాతర అనేది మనకు మొదలైపోతుంది. నేను మా మమ్మీ మా డాడీ ఇటు నుంచి ఇలా స్టార్టింగ్ ఇలా ఎంట్రన్స్ నుంచి వెళ్తున్నాము. మా చెల్లి వాళ్ళందరూ ఏంటంటే అటు సైడ్ ఎండ్ నుంచి వస్తున్నారు. సో హాయ్ గైస్, ఏంటి చాలా రోజుల తర్వాత కనిపించాను అనుకుంటున్నారా? కొంచెం వర్క్ బిజీలో పడిపోయాను. మా అక్క హ్యాండిల్ చేస్తుంది అన్నీ. ఈరోజైతే నిన్న షార్ట్ పెట్టాం కదా, ఆ జాతర జరుగుతుంది. సో అది చూడడానికి ఇప్పుడు వెళ్తున్నాను. ఇటు సైడ్ నుంచి నేను వెళ్తున్నాను, అటు సైడ్ నుంచి మా అక్క వస్తుంది. సో ఇద్దరం ఒక చోట కలుస్తాం. అక్కడి నుంచి మళ్ళీ వ్లాగ్ కంటిన్యూ చేస్తా. స్టే ట్యూన్. సో జనాలు అందరూ ఎక్కడ లేని వాళ్ళందరూ వస్తారు జాతరకి. జాతర అనగానే సో మేము కూడా ఏంటంటే మా చెల్లి అటు సైడ్ నుంచి వచ్చింది, నేను ఇటు సైడ్ నుంచి వచ్చి మేము టెంపుల్ దగ్గర కలిసాము. టెంపుల్ దగ్గర కలిసి అలా స్ట్రైట్గా వెళ్తుంటే ఏంటంటే డాన్స్ ప్రోగ్రామ్ పెట్టారు. చిన్న చిన్న పిల్లలు చాలా అందంగా డాన్స్ చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. యాక్చువల్ అక్కడ జనాలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఆ సౌండ్ సిస్టమ్కి, ఆ బీట్కి. సో మా అన్నయ్య వాళ్ళు ఏంటంటే దిగిపోయిన తర్వాత అదే అంటున్నారు, మీరు మిస్ అయిపోయారు, మీరు అలా వెళ్ళొచ్చేటప్పటికి మేము ఇది ఎక్కేసామని. కానీ గుర్రం మీద కూర్చున్న వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోద్ది, ఇలా హ్యాండిల్ చేయాలి అదే చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మేము కూడా సరే మేము వెళ్తామని చెప్పి నేను మా చెల్లి మా తమ్ముడు ముగ్గురు వెళ్ళిపోయాం. అలా కూర్చొని ట్రై చేస్తున్నాం. యాక్చువల్లీ నేను ఒకసారి ఇది ఆల్రెడీ వెళ్ళి నేను ఇది ఎక్కాను. మా చెల్లి మా తమ్ముడు ఏంటంటే ఫస్ట్ టైం అనమాట వస్తున్నారు. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుందని చెప్పి నేను అట్లా వీడియో ఆన్ చేసి వీడియో తీస్తున్నాను. అటు నుంచి మా చెల్లి కూడా వీడియో చేసేస్తుంది. అది కూడా స్టోరీస్ పెడతారు కదండి, స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్ అనుకొని. సో ఇప్పటివరకు మీరు ఎవరైనా మా ఇన్స్టాగ్రామ్ ఐడి ఫాలో అవ్వకపోతే ప్లీజ్ దాన్ని కూడా ఫాలో అవ్వండి. అండ్ మేము ఇదైతే చాలా ఎంజాయ్ చేసాము, మా చెల్లి మా తమ్ముడు అయితే మాత్రం. సో అదండి మా పరదేశమ్మ జాతర. మీకైతే నచ్చిందని మేము అనుకుంటున్నాము. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. బాయ్ బాయ్.